హలో యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనోజ్ పార్కులో కూర్చున్న విషయం మనోజ్కి కూడా చూపిస్తాడు బాలు. అవన్నీ చూసి మనోజ్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. రోహిణి ఏమో చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటుంది. మనోజ్ చేసిన పనులు రోహిణికి చాలా నచ్చట్లేదు. అందుకని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. మనోజ్ ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయదు. అప్పుడు మనోజ్ వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి రోహిణికి ఒక్కసారి ఫోన్ ఇవ్వవా అని అడుగుతాడు. తను ఇక్కడ లేదు, తను ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడు మనోజ్ బయటికి కోపంగా వచ్చి బాలుని పిలిచి, ఏరా ఎందుకురా నా భార్యని అన్నావు, నా భార్యని అనాల్సిన పని ఏంట్రా నీకు అని చెప్పేసి బాలు కాలర్ పట్టుకుంటాడు. వదలరా వదులు అని చెప్పేసి అంటున్నా వినకపోతే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే వచ్చిన సత్యం అక్కడికి, కొట్టుకోండిరా చచ్చిపోండిరా, ఎందుకురా ఇలాగ నన్ను బాధ పెడుతున్నారని చెప్పేసి అంటూ ఉంటారు. రోహిణి ఫ్రెండ్ ఏమో రోహిణికి చెప్తూ ఉంటుంది, నువ్వు కదా అందరికన్నా పెద్ద మోసం చేసావు, పెద్ద అబద్ధాలు ఆడావు, నువ్వే ఇలా అంటే ఎలా అని చెప్పు చెప్పు అని అంటూ ఉంటుంది రోహిణి ఫ్రెండ్. రోహిణి ఏమో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది.